రెడ్డి వర్సెస్ 10 మంది ఎమ్మెల్యేలు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మా పార్టీలోకి రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటది అని నమ్మించి పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా తయారైంది. కనీస మర్యాద లేకుండా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా లేదంటే ఎప్పుడైతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో అప్పటి నుంచి చేతులెత్తేసిండు. సంబంధం లేదు నాకు. ఏ నమ్మకం మీద అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు అంటే ప్రతిపక్షం నుండి అధికార పక్షంలోకి పోతే మాకు కొంచెమైనా లాభం జరుగుతుంది, లేదంటే వాళ్ళు చెప్పిన సాకేంటి, ప్రజలకు అభివృద్ధి చేయడానికి, మేము ఇంకా సేవ చేయడం కోసం మేము పార్టీ మారినాం, అధికార పార్టీలో ఉంటే అంతో కొంత మాకు అండదండలు ఉంటాయి కాబట్టి ఆ నమ్మకంతో మేము పార్టీ మారినామని ఈ 10 మంది ఎమ్మెల్యేలు చెప్పారు. ఇంకో దిక్కు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో మేము ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేసిరు అని ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇవన్నీ కోసేపు పక్కకు పెడితే రేవంత్ రెడ్డి మాత్రం ఎంత నమ్మకం అంటే మీకు మేమున్నాం, మీరు ప్రతిపక్షం నుంచి వచ్చిన వారైనా సరే కానీ మా ఇంటి మనుషుల్లాగా మా పార్టీ మనుషుల్లాగా కలుపుకొని తిరుగుతాం అని మాట ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ మీద కేసు వేసిందో, కోర్టును ఆశ్రయించారు, కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు లేవు, చేతులు ఎత్తేసిండు ఓపెన్గా.